అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రి శుభ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, హోమాలు అత్యంత ఘనంగా జరిగాయి. అదేవిధంగా ప్రత్యేకంగా స్వామివారికి కోటి ఒత్తులతో హారతిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అనకాపల్లి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగిందని, ఆ భగవంతుని ఆశీస్సులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలు ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు, హోమాలు, పంచామృత అభిషేకాలు, విశిష్ట పూజలు, స్వామివారికి కోటి ఒత్తులతో హారతి, ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలతో ఆలాపనలు, కోలాటక నృత్యాలు, విద్యుత్ అలంకరణలు, బాణాసంచాలు మొదలుగునివి నిర్వహించడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొనతాల కృష్ణంరాజు, వాసుపల్లి తాతయ్యలు, కాన్రేగుల రాము, కొనతాల అప్పాజీ త్రినాథరావు, సింగంపల్లి రాజేశ్వరి నాగరాజు, మెలిపాక దుర్గా ఈశ్వరరావు, ఎక్స్ అఫీషియో మెంబర్ పేరూరి నారాయణరావు, దేవాలయ అర్చకులు మరియు దేవాలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వయంభూ భోగలింగేశ్వర స్వామి ఆలయానికి దర్శించుకోవడానికి రావడం జరిగింది. చైర్మన్ గారు ఆళ్ల నాగేశ్వరరావు గారు, అలాగే దేవాలయం డైరెక్టర్లు, ధర్మకర్తలు అందరి సమక్షంలో ఆ మహాపరమేశ్వరుని భోగలింగేశ్వర స్వామిని మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకొని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనకాపల్లి ప్రజలకి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉండాలని కోరుకొని ప్రజలందరూ, అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ మహాశివరాత్రి సంబరాలు ప్రజలంతా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి గవరపాలెం శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మరి ముఖ్యంగా మా యొక్క కమిటీని మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఫామ్ అయ్యాము. అయిన తర్వాత శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాస ఉత్సవాలను కూడా మరింత ఉత్సాహంగా జరుపుకున్నాం. మరి ప్రస్తుతం శివరాత్రి వేడుకలు మా ఆలయానికి ఈవో గారు కీర్తి ఆదినారాయణ గారు, మరి ఆయనకి 28 దేవస్థానాలు ఉండటం వల్ల, అందులోనూ అత్యధికంగా శివాలయాలు ఉండటం వల్ల మరి ఆయన్ని వేరే వేరే చోట్ల వేచి ఇప్పుడు మాకు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు అయినటువంటి రాజసులోచన మేడం గారిని మాకు వేయటం జరిగింది. మరి ఈరోజు నా చైర్మన్గా నేను, అదేవిధంగా మా ధర్మకర్తలతో పాటు మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు కూడా మాకు ఎన్నో విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్నారు.
అయితే ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. 4 గంటల నుంచి భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తున్నాం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓం నమః శివాయ అనేటటువంటి నామ సంకీర్తన, అదేవిధంగా 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శివస్మరణతో భక్తి గీతాలు నిర్వహించబడుతున్నాయి. 10 గంటల అనంతరం లింగోద్భవ సమయం వరకు కూడా రుద్రాభిషేకాలు, హోమాలు, అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఈ సంవత్సరం రావణాసుర వాహనంపై శివుని నాట్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే రాత్రి 12 గంటల తర్వాత కూడా భక్తులకు జాగారం ఉండాలి కాబట్టి మరి కోలాటాలు, నృత్యాలు, అలాగే బాణసంచాతో, విద్యుత్ దీప కాంతులతో అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మరి అనకాపల్లిలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూడా స్వయంభూగా వెలిసినటువంటి గవరపాలెం శ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి అంటే అత్యంత ప్రసిద్ధి. 1614వ సంవత్సరంలో స్వయంభూగా వెళ్ళటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకంతో వస్తూ ఉంటారు. మరి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మాకు ఎంతగానో సహకరిస్తూ మా ఈవో గారు వేరే చోట ఉన్నప్పటికీ కీర్తి ఆదినారాయణ గారు, మరి రాజసులోచన మేడం గారు, ఆవిడ వచ్చి మాతో పాటు మాకు సహకరిస్తున్నందుకు ఆవిడకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.